ఒనేసిముని ఎంతగానో ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ ఒనేసిము అనే వ్యక్తి తను నమ్మకత్వాన్ని పోగొట్టుకొని చెరసాలకు అప్పగించబడ్డట్లుగా మనం చూస్తున్నాం కదండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏమంటూ ఉంది, నమ్మకమైన వానికే దీవెనలు మెండుగా ఉంటాయండి. హల్లెలూయా. నిజమేనండి. ఎక్కడ నమ్మకంగా ఉండాలి మనం? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. నమ్మిన దేవునికి నమ్మకస్తులంగా బ్రతకాలి. మరి ఆయన ఆజ్ఞలు ఏమై ఉన్నవో ఆయన ఏం చెప్తున్నాడు, ఎలా ప్రేమిస్తున్నాడో, ఎలాగూ ప్రజలను ఆదరిస్తూ ఉన్నాడో, ఎలాగూ ఆయన ఇంటిలో, అందుకే మోషే గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. నిజమేనండి. ఎంత గొప్ప సాక్ష్యాన్ని మోషే పొందుకున్నాడు. అలాగే మనం కూడా నమ్మకమైన వారంగా మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, మన పోరాటాల్లో, మన అవసరతల్లో, మన అక్కర్లో దేవుని పాదాలు విడవకుండా నమ్మకంగా కొనసాగినప్పుడు మెండైన